మై నేమ్ ఈస్ డాక్టర్ సురేష్ పోతు. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను వరంగల్‌లో. నా నేను అంటే ఈ వెల్‌సెన్స్ కమ్యూనిటీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఎందుకు నేను వెల్‌సెన్స్ కమ్యూనిటీని అప్రోచ్ అయ్యాను అంటే, ఒక 4, 5 అంటే ఇదంతా స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెప్పాలంటే, మనం కాలేజ్ అయిపోయినప్పుడు అప్పుడు ఐడియల్ వెయిట్‌లో ఉండేవాళ్ళము. ఆ తర్వాత వెయిట్ పెరుగుతా 120 కేజెస్ దాకా 125 దాకా కూడా ఎళ్ళిపోయాను. ఆ 125 కేజెస్‌కెళ్ళిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏజ్ గూడా నా ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్. మనకు 39, 40 ఇయర్స్ వచ్చినప్పుడు ఏంటంటే రెగ్యులర్‌గా వచ్చేటి మీమ్స్‌లో చూయించినట్టు ఫ్యాటీ లివర్ ఇష్యూస్, ఆ ఇష్యూస్, ఈ ఇష్యూస్ అన్నీ ఇట్లా క్యూ కడతా ఉంటాయి లైన్‌లోకి. ఎప్పుడొద్దామా వీటి దగ్గరికి ఎప్పుడొద్దామా అని. అట్లా ఆ పొజిషన్‌లోకొచ్చాను నేను. ఆ పొజిషన్‌లోకొచ్చినప్పుడు మా వైఫ్ తను కూడా డాక్టర్ సృజన జీడీసీహెచ్ విజయవాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తుంది. తను ఆల్రెడీ మా ఈ వెల్‌సెన్స్ కమ్యూనిటీలో రాధికా శ్రీనివాస్ గారి దగ్గర డైట్ తీసుకుంటుంది. లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి. తను మంచి మంచి రిజల్ట్స్ చూసింది. తనకు కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం, థైరాయిడ్ ఇష్యూ ఉండడం వల్ల తను డైట్ తీసుకుంటుంది. తను తీసుకున్న డైట్‌కి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నాకు కూడా తనే చెప్పింది. మేడం కాంటాక్ట్ నంబర్ ఇస్తే నేను మేడంతోని కాంటాక్ట్ అయిన తర్వాత మొత్తం మేడం నాకు బ్లడ్ ఫైండింగ్స్, లాబొరేటరీ ఫైండింగ్స్ అన్నీ చెప్పింది. ఆ బ్లడ్ ఫైండింగ్స్ అన్నీ లాబొరేటరీ టెస్ట్‌లన్నీ చేయించుకున్న తర్వాత మనకు కొంచెం యూరిక్ యాసిడ్ ఎక్కువుంది. అట్లాగే నాకు కొంచెం బ్యాక్ ఇష్యూ ఉంటే నేను అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నాను. దాంట్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అని చెప్పేసి వచ్చింది. సో, కంపల్సరీగా మనం ఇప్పుడు డైట్ చేయాల్సిందే. లేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. ఏదో బీపీఓ, షుగరో ఇంకా వేరే వేరే వస్తా ఉంటాయని చెప్పి మేడం చెప్తే మేడం ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి నాకొక డైట్ ప్లాన్ ప్రిస్క్రైబ్ చేసింది. అకార్డింగ్ టు మై వెయిట్ అండ్ మై లాబొరేటరీ ఫైండింగ్స్. అయితే స్టార్టింగ్ అంటే ఇంక మేడం డైట్ ప్లాన్ ప్రిస్క్రైబ్ చేసింది. నేను కూడా ఓకే అయిపోయి మేడం చెప్పినట్టు సలహాలు తీసుకుంటూ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పటికి ఈ రోజుకి నేను డైట్ స్టార్ట్ చేసి 90 డేస్ అవుతుంది. నా వెయిట్ నేను డైట్ స్టార్ట్ చేయకముందు 120 కేజెస్, 121 అట్లా అంటే 120, 122 మధ్యలో ఉండేవాడిని. ఈ రోజు ప్రెజెంట్ నా వెయిట్ 100 కేజెస్. దానికి నేను థాంక్స్ టు రాధికా మ్యామ్. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ నేను చేస్తానో చేయనో అనుకున్నాను ఈ డైట్. ఎందుకంటే రైస్ లేదు. అసలు రైస్ అనే ఐటెమ్ లేదు మన ఈ 3 మంత్స్ నుంచి. రైస్ లేదు, ఏమీ లేదు. అంటే మనం మేడం చెప్పిన దాంట్లో ఆ ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. కీరా తీసుకోవాలి. ఇవన్నీ అసలు రెగ్యులర్‌గా మనం తీసుకునే ఐటెమ్స్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ 10 డేస్‌లో మేడం కూడా ఒకసారి ఫోన్ చేశాను. "ఏంటి మేడం ఇట్లా ఉంది మరి చేస్తానా?" అంటే, "లేదు మీరు చేస్తారని" చెప్పేసి ఆ మేడం కూడా చెప్పింది. అయితే ఇక మెల్లిగా అలవాటయిపోయింది. 15 డేస్ తర్వాత అలవాటయిపోయింది. ఈరోజు 90 డేస్ అయిపోయింది. ఈరోజు హ్యాపీగా ఉంది. 100 కేజెస్‌కొచ్చాము. మన బాడీ కూడా చాలా చేంజ్ అయింది. చాలా లావుగుండేవాడిని. ఫోటోలు దిగాలంటేనే భయపడేవాడిని అప్పుడు. ఎవరైనా వచ్చి సెల్ఫీ మాములుగా ఖాళీ ఫ్రెండ్స్ ఎవరో వస్తే సెల్ఫీ తీసుకోవాలంటే ముందు పెట్టి సెల్ఫీ తీసుకోకపోయేవాళ్ళం. మన లావు మన మొహం ఇంత కనబడుతదని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు హ్యాపీగా అంటే పర్లేదు ఓకే. కొంచెం చూసేటట్టు కనబడుతున్నామంటే అనిపించింది. ఇంకోటేంటంటే మనకి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బాగా అలసట అనిపించేది. మన రెగ్యులర్‌గా డెంటల్ ట్రీట్మెంట్స్, యాక్టివిటీస్ చేసేటప్పుడు గూడా బద్ధకంగా అనిపిచ్చేది. చేయడానికి రాత్రిళ్ళు గూడా నిద్ర ఉండకపోయేది. స్లీపింగ్ గూడా కరెక్ట్ ఉండకపోయేది. స్లీపింగ్ ప్యాటర్న్ గూడా దెబ్బతిన్నది. మార్నింగ్, నైట్ అట్లా లేచి వాక్ చేస్తా ఉండేవాడిని. ఇప్పుడన్నీ దాదాపు స్లీపింగ్ గూడా స్లీప్ ప్యాటర్న్ గూడా నైట్ 10, 11కి పడుకుంటే హ్యాపీగా 8-9 అవర్స్ పడుకుంటున్నాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ప్లస్ బాగా యాక్టివ్‌నెస్ అనేది పెరిగింది నాకు. అంటే అలసట, హెడేక్ ఇవన్నీ తగ్గిపోయి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని హ్యాపీగా చేసుకోకుంటున్నాను. అంటే ఒక 8 అవర్స్ నా క్లినిక్ షెడ్యూల్ ఉంటే దాన్ని 10 అవర్స్ కూడా ఎక్స్‌టెండ్ చేసుకొని ఉంటున్నాను. ఇదివరకు ఏంటంటే 8 అవర్స్ అంటే 6 అవర్స్‌కే కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి రెస్ట్ తీసుకునేవాళ్ళం. అట్లా ఉండేదన్నట్టు. ఇప్పుడు బాగుంది. హ్యాపీగా ఉందంతా. ఇంకోటేంటంటే హెడేక్ వచ్చేది బాగా. నాకు ఒక అంటే ఒక 6 మంత్స్ ముందు అట్లా బాగా హెడేక్ ఉండేది. ఓవర్ వెయిట్ వల్ల, స్ట్రెస్ వల్లనో ఏదో హెడేక్ వస్తూ ఉండేది. రెగ్యులర్‌గా హెడేక్ వస్తా ఉండేది. ఆ హెడేక్ గూడా తగ్గిపోయింది. టీ గూడా బాగా తాగుతా ఉండేవాడిని. హెడేక్ వల్ల రోజు ఒక 5, 6 టీలు, కాఫీలు తాగుతా ఉండేవాడిని. అసలిప్పుడు ఈ 3 మంత్స్ నుంచి అసలు టీ అనేదే మర్చిపోయినాం మనం. ఏదైనా ఎప్పుడంటే గ్రీన్ టీ తాగుతా ఉండేవాళ్ళం. లేకుంటే మేడము బ్లాక్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చెప్తా ఉండేది. దాని గురించి అది 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 అదొక మధ్యాహ్నం టైంలో తాగుతా ఉంటాము. బావుంది.
అంటే అది అయినా, ఇదైనా డైట్ ప్యాటర్న్ అంతా బాగుంది. అంటే ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఈ వెయిట్ తగ్గడంతో పాటు వెయిట్ తగ్గడం హ్యాపీ. వెయిట్‌తో పాటు ఈ యాక్టివిటీస్ అంటే మనకు అలసట లేకపోవడం, బద్ధకం పోయింది. స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది నాకు. అంటే ఉంది. ఇంకా మేడం ఏంటని చెప్పిందంటే మనకి నా ఐడియల్ వెయిట్ 75-80 కేజీస్ అండి. ఇంకొక 6 మంత్స్, 3, 4 మంత్స్ అది కూడా చేసి మెల్లిగా అక్కడి వరకు రావడానికి ట్రై చేస్తా. మేడం సపోర్ట్ కూడా ఉంటది. మా వైఫ్ కూడా ఆల్రెడీ బాగా సపోర్ట్ చేస్తది. తను కూడా మేడం స్టూడెంటే కాబట్టి తను కూడా ఇద్దరం చేస్తా ఉంటాము. ఇంకా ఇంకా ఏంటంటే ఈ డైట్ ప్యాటర్న్‌లో మనకు మెయిన్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా తగ్గిపోయాయి. ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు లేదు. మొన్న ఆల్రెడీ నేను ఒక 1 వీక్, 10 డేస్ బ్యాక్ లివర్ ప్రొఫైల్, రీనల్ ప్రొఫైల్ అన్నీ చేయించాను లాబొరేటరీ ఫైండింగ్స్. అన్నీ నార్మల్‌గా వచ్చాయి. అంటే లివర్ ప్రొఫైల్ అప్పుడు అంటే ఇక ఫ్యాటీ లివర్ ఇష్యూ కూడా పోయింది. దాదాపు యూరిక్ యాసిడ్ కూడా 8 ఉండేది 7కి వచ్చింది. ఇంకా 7 నుంచి తగ్గుతది కావచ్చు. 7 బార్డర్ లెవెల్. 7 కంటే తగ్గిపోయింది. సో, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నాకు మోకాళ్ళు కూడా కొంచెం 2 సైడ్ పెయిన్ వచ్చేటివి. ఇప్పుడు ఆ పెయిన్ కూడా ఏం లేదు. హ్యాపీగా అంటే మంచిగానే అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు ఇవి కూడా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే చిన్న చిన్న మైనర్ పెయిన్ కూడా రాకుండా అయిపోయింది. ఓకే. ఇది ఇగ అంటే నేను కూడా ఇంకొక 3, 4 మంత్స్, 5 మంత్స్ ఈ డైట్ ప్యాటర్న్ కంటిన్యూ చేసి ఐడియల్ వెయిట్‌కు రావాలి. వస్తాననుకుంటున్నాను. హోప్ అంతే ఉంది. ఇంకా మా కోచ్ అంటే ఇప్పుడు మా రాధిక శ్రీనివాస్ గారు తను అయితే సపోర్ట్ చెప్పలేదు. అంటే ఇక మనము ఎంత చెప్పినా తక్కువే అయిద్ది ఆమెకి. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ 15 డేస్, 1 మంత్ అయితే మేడంకి రెగ్యులర్‌గా ఒక 1 వీక్, 10 డేస్‌కి ఒకసారి కాల్ చేసేవాడిని. నేను చేసేవాడిని. ఒకవేళ నేను మా వైఫ్‌కి చెప్పి మేడంతోనైనా చేయించేవాడిని. వైఫ్‌తోని కూడా చేయించేవాడిని. ఇట్లా, ఇట్లా ఉందని అట్లా అంటే, మేడం అసలు ఎనీ టైమ్ అంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా, చిన్న ప్రాబ్లమ్ ఉన్నా అంటే ఇట్లా అలసిపోతున్నా అంటే చేయలేకపోతున్నానంటే కొంచెం చిన్న చిన్నగా దానికి టిప్స్ కూడా చెప్పేది మేడం. అంటే ఎట్లా చేయాలి? దేనికి కొంచెం ఈవినింగ్ 5:00 అట్లా ఆకలవుతుంది మేడం. అట్లా అంటే 4కి అట్లా అవుతుందంటే దానికేం జేయాలి? అంటే చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్తా ఉండేది మేడం. అది బాగుండేది. అంటే ఆ రెమెడీస్ ఫాలో అయినప్పుడు మనకి ఆ టైంకి వచ్చే క్రేవింగ్స్ అనేటియి, ఆకలనేది తగ్గిపోయేది. అట్లాంటి టిప్స్ చెప్తా ఉండేది. బాగుంది. అంత హ్యాపీ. మేము ప్రొఫెషనల్‌గా డాక్టర్స్ అయినా గూడా అంటే మాకు అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడైనా గూడా లేదంటే ఏదన్నా లిపిడ్ ప్రొఫైల్ లాంటియేమన్నా ఇవన్నీ ఎక్కువున్నప్పుడైనా గూడా మనకేంటంటే ఏదన్నా మనం మెడిసిన్ అన్నీ తెలుసు. మనకన్ని రకాలుగా డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు అని జెప్పి అనుకోకుండా, మంచి ఒక న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని, మంచి న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని, వాళ్ళ డైట్ ప్లాన్ తీసుకొని, అవి మనకి కరెక్ట్‌గా ఫాలో అయితే, మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా నేచురల్‌గా తగ్గుతది. దాదాపు 90% నేచురల్‌గా తగ్గిపోతది మనకి. అట్లాగే ఈ వెల్‌సెన్స్ కమ్యూనిటీ గాని, మన న్యూట్రిషనిస్ట్ రాధిక మేడం గాని వీళ్ళ సలహాలు ఎట్లా ఉంటాయంటే హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటయితది మనకి. హెల్తీ లైఫ్ స్టైలు ప్లస్ మన ఫుడ్ హ్యాబిట్స్ గూడా చాలా నేచురల్‌గా ఉంటాయి. ప్లస్సు మనకి ఎటువంటి అంటే వేరే జంక్ ఫుడ్ గాని, వేరే వేరే ఫుడ్ గాని తినాలన్న ఆలోచన గూడా రాదు. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటయిపోయిన తర్వాత. అట్లా మనకేంటంటే వీళ్ళు మంచి మంచి హ్యాబిట్స్ గాని అంటే ఫుడ్‌లో గూడా మనము ఎన్ని రకాలుగా తినొచ్చా? ఇంత నేచురల్‌గా ఇంత మంచిగా గూడా తినొచ్చా? అని జెప్పేసి ఆ రెసిపీస్ గూడా మనకి పంపిస్తా ఉంటారాళ్ళు. అంటే ఏదో వీళ్ళు డైట్ ఇచ్చారు, వీళ్ళు జేసుకుంటారు, వీళ్ళ కర్మకు వీళ్ళని వదిలేయడం గాదు. రెగ్యులర్‌గా వాళ్ళ డైట్ మనం ఫాలో అవుతా, ట్రాక్ చేస్తా ప్లస్ మనకు మంచి మంచి ఫుడ్‌ని రెసిపీస్‌ని గూడా పంపిస్తా ఉంటారు. ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పంపించి, ఇది ఇట్లా చేసుకోండి, ఇది హెల్తీ, ఇది నేచురల్‌గా ఇది బావుంటది మీకని జెప్పేసి చెప్తారు. అవి గూడా అంత నేచురల్‌గా ఒస్తాయి. అంటే అది ఏదో బ్రహ్మ పదార్థం వేరే వాళ్ళు చేయరు, ఇది చేయరాకుండా ఉంటదని గాదు. అందరూ చేసే విధంగా ఇంట్లో ఎవరైనా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవ్వరైనా గూడా చేసే విధంగా ఉంటది. చాలా టేస్టీగా గూడా ఉంటది. ఎట్లా అంటే ఎక్కువ సాల్ట్ వాడడం, ఎక్కువ కారం వాడడం మంచిగుంటది. నేచురల్ అంటే అన్నీ వాడేటియన్నీ వాడుకుంటూ నేచురల్‌గా ఉంటది. నేచురల్‌గానే మనము అది అలవాటు చేసుకుంటాము. సో, అది బావుంటది. అది మనం ఎవరైనా గూడా డాక్టర్స్ అయినా గూడా, ఎవ్వరైనా గూడా మంచి న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని, మనం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, మనం ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. నేనైతే ప్రిస్క్రైబ్ చేస్తాను. వేరే నార్మల్‌గా నా దగ్గరకొచ్చిన వాళ్ళకి గూడా ఇట్లా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోండి. అట్లా ఎవరైనా వారు చెప్తా ఉంటాను నేను వాళ్ళకి గూడా. థాంక్స్ టు వెల్‌సెన్స్ కమ్యూనిటీ. ఐ యామ్ వెరీ మచ్ గ్లాడ్ అండ్ హ్యాపీ. థాంక్ యూ వెరీ మచ్.